ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయము, ఈ యొక్క డివోషన్ను ప్రార్థనతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ఈ యొక్క డివోషన్లో, ఈ యొక్క ప్రార్థనలో పాలుపంపులు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను ఈ దినమంతటిలోనూ మన జీవితకాలం అంతటిలో పొందుకొనున్నట్లు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి సంవత్సరము ముగింపులోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉంటూ ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో ఎన్నెన్నో వాగ్దానాలను ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి వాగ్దానాలను మనం సంపూర్ణముగా స్వతంత్రించుకున్నామా? మరి వాగ్దాన ఫలములు మన జీవితంలో నిలిచి ఉన్నాయా? మరి మనలో ఏదైనా లోపములు ఉన్నాయా? ఇదిగో సంవత్సరము ముగించబడబోతూ ఉన్నది. నూతన సంవత్సరములో ప్రభు మనల్ని అడుగు పెట్టబోతూ ఉంటున్నాడు కనుక ఈ సంవత్సరములో దేవునికి దూరముగా ఉన్న జీవితము, దేవునికి బహు దూరముగా ఉన్న పరిస్థితులు మరి మన జీవితములో, మన కుటుంబాలలో ఉంటున్నాయా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయము యొక్క డివోషన్ ప్రార్థనతో, స్తుతులతో మరి ప్రారంభించబడుతున్నది కనుక కొద్ది నిమిషాలు డివోషన్ ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా దేవుని పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం తెలియచేస్తూ ఆశ్చర్యకర్తవైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం అని తెలియచేద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం అని తెలియచేద్దాం. ఇదిగో గడిచిన రాత్రికాల సమయం అంతటిలో నుంచి ప్రభువా నీ కృప, నీ కాపుదల తండ్రి నాకును మాకును అనుగ్రహించిన దేవుడవని నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తెలియచేద్దామా? ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క ఉన్నతమైన కృప, ఉన్నతమైన వాత్సల్యతను మన జీవితంలో అనుగ్రహించున్నట్లు హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. చెబుదాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. అయా నీవు నా జీవితములో అయా ఏదైతే వాగ్దానాలను అనుగ్రహించావో తండ్రి వాటన్నింటినీ నెరవేర్చగలిగిన దేవుడవు కదా ప్రభువా. వాటన్నింటినీ జరిగించే దేవుడవు కదా ప్రభువా. నీకు స్తోత్రాలు. ఒకవేళ ప్రభువా నా జీవితము ప్రభువా నీకు ఆయాసకరంగా, నీకు దూరముగా ఉంచున్నదేమో తండ్రి, ఇదిగో నేను స్తుతిస్తున్నా ఈ ఉదయకాల సమయం నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంవత్సరము ముగింపులోనికి వచ్చి ఉంటున్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఏ యోగ్యత లేని నన్ను ప్రభువా అయా నీ కృప చేత నన్ను ప్రభువా నీవు సంరక్షించుతున్న దేవుడు, నీ కృప చేత నన్ను రక్షిస్తున్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బండ మీద అయా నన్ను నిలిపిన గొప్ప దేవుడవు కదా దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెబుదామా? ఎదుగో ప్రతి నిత్యము తండ్రి నన్ను కునుకక కాపాడుతున్న దేవుడవు తండ్రి. స్తోత్రాలు. నా అడుగులు జారుతున్నప్పుడు తండ్రి నా అడుగులను స్థిరపరుస్తున్న దేవుడవు తండ్రి. నా జీవితంలో నీవు మార్పు లేని దేవుడుగా ఉన్నావు ప్రభువా. నా జీవితంలో స్థితి గతులు పరిస్థితులు మార్చబడినప్పటికీ తండ్రి నీవు మారని దేవుడవుగా, నీవు మార్పు లేని దేవుడుగా తండ్రి ఉంచున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేను కానీ ప్రభువా ఏ ఉదయకాల సమయంలో ఒక డివోషన్లో తండ్రి కొద్ది నిమిషాలు నిన్ను స్తుతించుటకు తండ్రి అయా మీరు ఇచ్చిన భాగ్యము ఎంత గొప్ప భాగ్యం అని హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవుని
కుమారుడైన దేవుని పరిశుద్ధాత్మ దేవుని హృదయపూర్వకంగా స్తుతులు తెలియచేద్దామా, హృదయపూర్వకంగా స్తుతులు తెలియచేద్దామా. ఇదిగో అంధకారపు లోయల వంటి లోయలలో మన జీవితం నడిచి ఉండవచ్చును, చీకటి వంటి ప్రాంతాలలో మన జీవితాలు ఉండవచ్చును. అపాయము రాకుండా మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు అయా మరి ప్రభువా నీవు గొప్ప దేవుడవు తండ్రి. నిన్నటి దినాన ఎంతోమంది ప్రభువా నీ సేవకులు, నిన్ను బిడలు, పరిశుద్ధులు తండ్రి అయా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు తండ్రి నిత్య నరకాగ్నిలో అయా వెళ్ళిపోయి ఉంచు ఉండగా నన్నైతే నీవు కాపాడుతున్న దేవుడవు, నన్నైతే సంరక్షిస్తున్న దేవుడవు ప్రభువా. అయా నీకు స్తోత్రమని మన ప్రాణమంతటితో మనకు కలిగిన సమస్తముతో ఆ దేవాది దేవుని హృదయపూర్వకముగా మనసారా స్తుతులు తెలియచేద్దామా. ఇదిగో ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, ఏకీభవిస్తారో, ఇదిగో దేవుణ్ణి ప్రార్థనలతో ఇదిగో స్తుతిస్తారు, వారి మధ్యలో ఆయన ఉంటాను అని చెప్పిన గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని కృపను పొందుకుందాం. దేవుని యొక్క కృపను మన జీవితములో స్వతంత్రించుకున్నట్లు ఇదిగో స్తుతిద్దామా చెబుదామా. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలము తండ్రి నిన్ను మనసారా నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా నా స్థితిని మార్చవయ్యా, నా పరిస్థితులను మార్చండి ప్రభువా, నా జీవితాన్ని నీవు మార్చండి తండ్రి. ఆగిపోయిన ప్రతి పనులను ప్రభు మీరు జరిగించండి తండ్రి. పరిశుద్ధాత్మ పూర్ణుడవై నీ కార్యాలను తండ్రి మీరు ప్రారంభించమని అడుగుదామా. ఇదిగో తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములోది లయపరచబడును గాక అని ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రతి కుటుంబంలో ప్రతి డిస్టర్బెన్స్ లయపరచండి ప్రభువా. ప్రతి వ్యతిరేకతను రద్దుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వ్యాధిని ప్రతి బాధలను తండ్రి మీరు కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కలువరి సిలువలో మీరు కార్చిన రక్తము ద్వారా అయా ప్రతి వ్యాధిని బాగు చేయండి ప్రభువా. ప్రతి సమస్యను ముట్టండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీతో సమస్తము సాధ్యమే తండ్రి. అయా శరీర సంబంధమైన రోగముల వ్యాధులతో ఉన్న బిడ్డలు తండ్రి, బలహీనతలతో ఉన్న బిడ్డలేమో తండ్రి అని జ్ఞాపకం చేసుకొని ఆత్మ సంబంధముగా తండ్రి నీకు దూరముగా తండ్రి వ్యాధి కలిగి ఈ లోక సంబంధమైన జీవితంలో ఉండి ప్రభువా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని ప్రభువా నీవెంతగానో ప్రేమించే దేవుడవు ప్రభువా, నీవెంతగానో కనికరించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రాముఖ్యముగా ఈ ఉదయకాలం ఈ డివోషన్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు వరుసన మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బంధకములు ప్రతి కుటుంబంలో అవి తెంపబడునుగా కానీ ప్రార్థన అపవాది వేస్తున్న ప్రతి ద్వారము యేసు నామములో అవి మరి ఓపెన్ అగునుగా కానీ పలుకుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రం. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నూతన పరచమని ప్రార్థన చేస్తూ నూతనమైన కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆదరణ లేక నెమ్మది లేక ప్రభువా నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన ప్రతి హృదయాలను మీరు తాకమని ప్రార్థన చేస్తూ మీరు తాకండి ఇప్పుడే తండ్రి. పరిశుద్ధాత్మ పూర్ణుడవై తండ్రి మీరు కదిలించండి అయ్యా, మీరు కదిలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవాని కొరకు నేను ఆశ పెట్టుకుంటున్నాను ప్రభా. మనుషుల మీద కాదు ప్రభా, అధికారుల మీద కాదు, రాజుల మీద కాదు ప్రభా, నీ మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను, నీ మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను అని ప్రార్థన చేద్దాం. హృదయకాల సమయంలో ఈ మిక్కిలి అనుకూలమైన సమయంలో ప్రభు ఆత్మ
ఎక్కడ హృదయపూర్వకంగా నీవు ప్రార్థన చేస్తావో, ఎక్కడ నీ హృదయం కుమ్మరించబడుతుందో, ఎక్కడ నీ పరిపూర్ణ ఆత్మచేత ఇదిగో దేవుణ్ణి నీవు మహిమపరుస్తావో, నీ మధ్యలో నీతోనే మనతోనే ఉంటున్న ప్రభువు, మన ప్రభువు అయిన క్రీస్తు ఆ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు, మనవులను స్వీకరించే దేవుడుగా ఉంటూ ఉండగా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడాలి, మనస్సులు తెరవబడాలి. ఇదిగో ప్రభువు అయిన క్రీస్తుని ఈ సమయంలో మనం హృదయపూర్వకంగా స్తుతి తెలియచేద్దామా. ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హృదయపూర్వకంగా తండ్రి ప్రతి హృదయమును తండ్రి మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీ చిత్తము, నీ వాగ్దానాలను నెరవేర్చమని ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరు ప్రతి చోట. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నన్ను కాచితివి, కన్న తండ్రివి నీవని నిన్ను కొలచెదను, నేను నిన్ను కొలచెదను. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు, ఇలలో వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. ఆమేన్. అవును, దేవుడు చేసిన ఆ యొక్క మేలులను మనం తలపోసుకుంటూ మన ప్రాణం అంతటితో దేవుని స్తుతులు తెలియచేద్దామా. దేవా, నీకు స్తోత్రాలు అని తెలియచేద్దామా. ఇదిగో సంవత్సరము ముగింపులో మనం ఉంటూ ఉన్నాం. నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు కనుక హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినట్లయితే, హృదయపూర్వకంగా దేవునితో మనము మన ప్రార్థన మనవులను తెలియజేసినట్లయితే, ఆ దేవుడు
నీ మనవులంతటినీ ఆమేనని ముద్రించి ఆశీర్వాదాలను మన జీవితంలో అనుగ్రహించి దేవుడు మనల్ని దీవించబోతూ ఉంటున్నాడు కనుక హృదయపూర్వకంగా ప్రభువుకు స్తుతులు తెలియచేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అలాగూ నేను ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయము ఈ యొక్క డివోషన్లో తండ్రి అయా మరి ప్రభువా మాతో మీరున్నందుకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. ప్రతి కుటుంబాలను, ప్రతి బిడలను అయా మీరు జ్ఞాపకము చేసుకునమని, ఈ బేతేల్ పరిచర్యలో అడుగుపెట్టు ప్రతి కుటుంబములో అద్భుతములు జరిగించమని, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు అంతటిని తండ్రి నీ కృప చేత తండ్రి మీరు తృప్తిపరచమని, దీవించి ఆశీర్వదించమని, ఆ బిడలను మమ్ములను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత నీకే తెలియచేస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉంటుండగా మన ప్రాణ, ఆత్మ, దేహములను దేవుని వాక్యము వైపునకు మనము త్రిప్పుదుముగాక. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వాక్యములు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను అని. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఈ ఉదయకాల సమయములో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అనబడిన కోరహు కుమారులు ఇలాగున రాస్తూ ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లాగైతే ఆశపడుతున్నదో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉన్నది అని ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి సంవత్సరము ముగించబడుతూ ఉంటూ ఉండగా, ఈ యొక్క చివరి దినాలలో మనము ఉంటూ ఉండగా వాక్యము అనే స్వరూపముతో, వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ముగింపు దినాలలో మరి దుప్పి ఎట్లాగైతే ఆశపడుతూ ఉన్నదో, ఎట్లాగైతే తృష్ణగొని ఉంటూ ఉన్నదో, మరి మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క అమూల్యమైన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభువా, నీవు వాగ్దానము చేసిన దేవుడవు కదా, నమ్మదగిన దేవుడవు కదా ప్రభువా. నా జీవితంలో నీవిచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలి తండ్రి అని ఎట్లాగైతే మరి కీర్తనకారుడు తన తృష్ణను, తన దాహమును, తన దప్పికను, తన ఆశను దేవుని ఎదుట తెలియచేస్తూ ఉన్నాడో, అలాగున ఈ యొక్క సమయములో నీవు ఆ యొక్క దేవాది దేవుని పట్ల
నీవు ఆశ పడినట్లయితే ఆశపడు ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆమెన్. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏదైనా నీ జీవితంలో ఆశపడిన ఆశలు ఇంకా నిలిచి ఉంటున్నాయా? ఇదిగో ఈ మిక్కిలి అనుకూలమైన సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా తానే స్పష్టముగా నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవేదైతే ఆశపడుతూ ఉన్నావో నీ ఆశలను, నీ కోరికలను నెరవేర్చాలని ప్రభు చూస్తూ ఉండగా కోరహు కుమారులు ఎట్లాగైతే ప్రభు సన్నిధిని తృష్ణ కలిగి ఉన్నారు, అలాగున నీవు తృష్ణ కలిగినట్లయితే ఇదిగో దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతములను జరిగించి నేను ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆ జీవాధిపతి అయిన దేవుని సన్నిధిని నీవు వెతికినట్లయితే ఇదిగో దేవుడు నీ మనవులన్నింటినీ నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ఆశపడు ప్రతి ఒక్కరూ ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవా, ఇదిగో నేను ఆశపడుతున్నాను, నా కోరికలను, ఆశలను తీర్చు ప్రభువా అని ఇదిగో నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఇదిగో కీర్తనకారుడి వలె దేవుని మీద నీవు ఆశ పెట్టుకున్నట్లయితే ఇదిగో ప్రతి వాగ్దానాలను నెరవేర్చి ఇదిగో నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాల చేత దేవుడు నింపబోతున్నాడు. కనుక అలాగున మన ప్రాణ, ఆత్మ, దేహములను మనము దేవుని మీద పెట్టుకొని, ఆశలు పెట్టుకొని వాగ్దాన ఫలములను సంపూర్ణముగా మనము స్వతంత్రించుకొందుముగాక. ఆమెన్, ఆమెన్. రండి ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాము. ప్రార్థన ముగింపు ప్రార్థన, ఒక డివోషన్ ప్రార్థనతో ముగించబడుతున్నది. మరి ఇంతవరకు ప్రభు భారము వహించి ఆత్మ స్వరూపిగా మన మధ్యలో మరి ప్రార్థనలో, స్తుతులలో, మరి ఆరాధనలో, వాక్య భాగంలో ప్రభు మన మధ్యలో ఉంచున్న దేవుడు. కనుక ఆ దేవాది దేవునికి నిండు మనస్సుతో హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. ముగింపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రేమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను అనుగ్రహించే దేవుడవు తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయములో, ఈ యొక్క డివోషన్లో తండ్రి, అయా ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అయా కోరహ కుమారులు తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లాగైతే ఆశపడుతున్నదో అట్లాగున నేను ఆశపడుతున్నాను అని ప్రవ్వా తన హృదయాన్ని నీ ఎదుట కుమ్మరించాడు. ప్రవ్వా నీ సన్నిధిని కలిగి ఉన్నాడు. ప్రవ్వా నీ చేత దీవించబడ్డ ప్రవ్వా అయా విధానాన్ని తండ్రి మాకును అయా ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ, అవును తండ్రి, మేము అలాగున ప్రభు ఆశపడుతూ ఉన్నాం. మా ఆశలన్నీ, మా కోరికలన్నీ మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రభు ఆ యొక్క సమయంలో మనసారనికి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరినీ ప్రభు మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వాగ్దానాలు, ప్రతి ప్రార్థన, ప్రతి మనవులు, ప్రతి హృదయములను తండ్రి అయా మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా ఈ యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి అయా మరి ప్రభ ప్రతి బిడలను ప్రభ మీరు దీవించమని, ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంచిన బిడలు అయా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడలను ప్రభ మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభ ఎవరెవరు ఏ అవసరతలతో ఉంచున్నారో ప్రతి అవసరత క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో అది
తీర్చబడునుగాక అని ప్రార్థన చేస్తూ, ప్రతి వ్యాధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో, యేసు రక్తంలో ప్రతి వ్యాధి, బలహీనతలు, అది స్వస్థత జరుగునుగాక అని పలుకుతున్నాను ప్రభువా. అయా తండ్రి, నీకు స్తోత్రాలు తెలియచేస్తూ, ఎవరెవరు ఏ అక్కరతతో ఉంటున్నారో, ఎవరెవరు ఏ అవసరతలతో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువా. అయా ప్రభ, ఈ యొక్క పరిచర్యను తండ్రి నీ మహిమార్థముగా మీరు జరిగించండి తండ్రి. అయా మీరు ప్రభువా మీరు కదిలించండి, కుడి వైపున ఎడం వైపు ముందు వెనుక నాలుగు వైపుల మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఏ కుటుంబంలో అడుగు పెట్టామో, శుభములు ప్రకటించామో ప్రతి కుటుంబంలో ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, రానున్న దినములో తండ్రి ఒక అద్భుతము జరగాలి ప్రభువా, బిడ్డల ఒక ఆశ్చర్య కార్యము జరగాలి తండ్రి, ఒక మహిమ కార్యము అయా ఒక ఆశ్చర్య కార్యం మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ హృదయపూర్వకంగా తండ్రి ఈ డివోషన్లో అయా మమ్ములను అయా ప్రతి కుటుంబాలను ఏకీభవిస్తున్న ప్రతి బిడలను నీ చేతులకు అప్పగించుకుంటూ హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ జరిగించిన ఈ యొక్క డివోషన్ అంతటిని బట్టి నీకే అయా మహిమ, ఘనత, ప్రభావములను తెలియచేస్తూ ప్రతి హృదయాల ఆశలను తీర్చి మీరే ఘనత పొందమని తండ్రి అయా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్నే నేను హెచ్చిస్తూ, సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ మనసారా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.